గంగలక్ష్మికి హెల్త్ బాగాలేకున్నా కూడా అన్ని పనులు తానే చేసుకుంటుంది. నేను చేస్తానంటే వినట్లేదు. ఇల్లంతా క్లీన్ చేసింది, ఆకిలి ఊడుస్తుంది. అటు పైన వేయకుండే, బాల్ పైన వేయద్దు. బాల్ పైన తట్టే ఆగుతుంది. బాల్ పైన వేయద్దు. బాల్ ఆగిపోయింది అనుకో మళ్ళీ చికాకు అవుతుంది. నిఖిల్ నీళ్ళు తాగాలి, తావే దమ్ము కొడుతుంది. నీళ్ళు తాగవా? నీళ్ళు తాగద్దా? గంగలక్ష్మి ఊడుస్తానంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు మా అమ్మమ్మ గారింటికి పోయి మా అమ్మమ్మ ఆకిలాన్ని ఊడుస్తా. ఊడుతాను ఇక. ఊడుతానమ్మమ్మ. ఊడిపో బాగా చాలా ముక్త పోగా పో ఊడు. సరే సరే మంచిగానే ఊడుతాను, తక్కిడి ఊడవద్దు. ఆకిలు కూడా మొత్తం. గంగలక్ష్మి ఇప్పుడు పెండ తేవడానికి పోతానన్నది. మా అమ్మమ్మకు మొత్తం నీట్గా అల్లుకు మొత్తం వేసి అల్లుకేసి ఓకే ఫ్రెండ్స్, పంచకు ఊడవడం అయిపోయింది. ఇదంతా మంచిగా క్లీన్ ఊడ్చి వేసుకున్నా. ఇప్పుడు ఇంటి ముందు ఊడుద్దాం. ఉడవడం అయితే అయిపోయింది. మా అమ్మమ్మ మాతర్లు ఎన్ని ఉన్నాయో చూడండి. అమ్మ ఎన్ని మాతర్లు ఉన్నాయి చూడు. ఇంకా ఏమి వేయకు, ఇప్పుడు తెచ్చిన మాతర్లే వేసుకో. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి పోయామండి. హాస్పిటల్కి పోయి బీపీ 160, 170 ఉన్నదట. మళ్ళీ చూసుకొని బీపీ మాత్రలు రెగ్యులర్గా వాడాలి ఈ అమ్మ అని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన మాత్రలు బీపీ మాత్రలు అయితే రోజు వేసుకోవాలన్నట. ఇంకా ఇవన్నీ అయ్యాకు, పాత పడిపోయినాయి. ఇప్పుడు తెచ్చిన మాత్రలే వాడు. ఏం మరి ఉండని ఏమో గడికే గింత తూడి చెత్త. అబ్బా
ఆకిలి మొత్తం ఊడవడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ సీపురు ఏడ పెట్టాలమ్మమ్మ? ఇక్కడ పెట్టరా అన్న? నిఖిలు ఆకిలి అంతా ఊడ్చినాక వచ్చినావు కానీ కొద్దిగా ముందు వచ్చంటే అయిపోగా. కొంచెం ముందు వచ్చంటే నాకు కొంచెం మెలుపు చేద్దు. ఉన్నాయి గంగలక్ష్మి పెండ తెస్తానని చెప్పింది, అందుకే ఇంట్లో పోతున్నా. పెండ తెస్తానంటే ఇక బయట ఎత్తావా? నేను తోముతానంటే ఇంట లేదు, ఆమె అన్ని పనులు చేసుకుంటాను. ఇక మా అమ్మమ్మ కొంచెం నేను హెల్ప్ చేస్తున్నా, కానీ మా ఇంట్లో పనులన్నీ గంగలక్ష్మి చేస్తుంది. పెండ తెస్తుంది అటు ఇప్పుడు, ఎందుకంటే ఆకలి మంచిగా లేదు మొత్తానికి. పెండ ఎన్నో చూసిందట, చూసిందట, అందుకే నేను వెళ్ళి తెస్తా అన్నది. కాకపోతే నేను అలికెత్తనే మొగోలు ఎత్తాలా, నీకెందుకు బాధ? నేను ఎత్తుండరా, అది ఉన్నా కదా. నీ ప్రాణం పెంచుకుంటే నువ్వు చేద్దు, చేయంగా నేను ఎవరు అంటలేదు, కానీ ప్రాణం పెంచలేదు కాబట్టి అయ్యకంటానా. ఇక నువ్వు మన పనులు చెయ్యి, మా పనులు నేను చేస్తుండు. అతుండు బాధ లేదు, ఏం లేదు. ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నా, మా ఇంట్లో కూడా హెల్ప్ చేద్దాను, కానీ ఈ గంగలక్ష్మి అన్ని పనులు చేస్తానంట. అది లేకపోతే గొడవ ఏం చేస్తుంది. బాధ లేదు, ఏమి లేదు, ఏమి లేదండి. ఈరోజు మా అమ్మమ్మకు అలికేస్తా నేను. పెండ తెస్తుంది అట ఇప్పుడు గంగలక్ష్మి. ఎక్కడ ఉన్నదేం పోయి తేపో తొందరగా, లేకపోయింటే అది ఎవరైనా ఎత్తుకొని పోతాను. అమ్మ మిడిపోయింది, పెండకు పోస్తుంది ఇప్పుడు గంగలక్ష్మి. మళ్ళీ ఓకే అండి, కట్ చేస్తున్నా, మళ్ళీ పెండ తేయంగా ఆన్ చేద్దాం. మా అమ్మమ్మ కాడికి వస్తున్నా. అమ్మమ్మ గంగలక్ష్మి పెండకు పోయింది, నీకే తెస్తాను. ఏంది చెప్పావు? అలకేయాలి, అటు చూడు. అలకేయాలి మంచిగా. ఎట్టమా నేర్చుకోనా? నువ్వు వేసుకునేందుకు నేను వేస్తా, కానీ ఇలా చూడు నువ్వు ఎట్లున్నావా? అందంగా ఉన్నావా? ఓ వచ్చినావా? పెండ మంచిగా దొరికింది. ఇగో పెండ, గంగలక్ష్మి తెచ్చిన పెండ ఇది. ఇగో అమ్మమ్మ పెండ తెచ్చింది గంగలక్ష్మి. నేను వేస్తుండు. వేసుకుంటావా? మంచిగా లేదు కానీ ఇక కూర్చో ఎత్తాడట. నా పానం మంచిగా లేదా? నేను ఎత్తానంటే ఈయన అద్దంట. అంతే మరి. ఇంకా వీళ్ళతో లొల్లి పెట్టుకొని నేనే చేస్తున్న పని. ఇట్లనేనా పిసుకుడు? మంచిగానే పిసుకుతాను అమ్మమ్మ, ఇట్లనేనా పిసుకుడు? ఎవరు చేసినా ఏం లేదు, పని కాడ ఆలేంది ఇదేంది, అందరం అంతే. ఎవరమైనా అంతే. పానాలు మంచిగా ఉంటే మాగా చేద్దాం, కానీ పానాలు చాత కాక గోస అయితే జ్వరాలు వచ్చినాయని నేను చేస్తాను, లేకుంటే మీరు నన్ను చేయనిస్తలా? అంతే. పానాలు పానాలు మంచిగా ఉన్నాక నీకెందుకు ఈ బాధ? ఇవి వేయడం సింపులే అండి, ఏమి ఆడేం లేదు. చక్కగా ఆడుతూ పాడితే వేయచ్చు చెవ్వలమైన. మా నాన్న అయినా వేస్తాడు, మేమైనా వేస్తాం, మా ఇంట్లో అందరం వేసుకుంటాం.
ఇది మీలే చేయాలి మేమే చేయాలి అన్నది ఏం లేదు. మనకన్నీ అబ్బో పెండకాడ గోస మనకాడ దొరకదు, కష్టమైనా కానీ ఈ పెండ వేసుకుంటేనే మంచిగుంటది. మరి పెండ ఎత్తనే మంచిగా ఆకలి గట్టిగా ఉంటది. ఇప్పుడు చూడు తెల్లారి వరకు చిన్న చక్కగా ఉండదు, నున్నగా. బోనం వస్తుంది, బోనం. సరిపోతుంది ఇక్కడ ఇక. మామిడి చెట్టుకి వేయాలి ఇక. గిట్ట ఒకసారి వేద్దాం, ఇటు ఒక చుట్టూ గట్ట ఒక చుట్టూ అయిపోయిందా ఇంకొక దాని గాడికి ఇంకొక దాన్ని మంచిగా ఎత్తాండి అలుకు, మంచిగా వేసిండు అలుకు. నేను వేస్తానంటే వేస్తాను, ఇక నేను ఏం చేయాలండి? ఏం కాదు, ఒక్కరోజు వేసేది. ఓకే ఫ్రెండ్స్, ముగ్గులు నాకు వేసుడు రాదు, మా అమ్మమ్మ వేసుకుంటుందట. మరి నేను వెయ్యన్న ముగ్గులు? అమ్మమ్మ మరి ఏమంటది, వేసుకుంటానంటది, ఏమంటది? ముగ్గులు మరి నేను వెయ్యన్నా అమ్మ? సరే మరి వేస్తా. అలకేసుడు అయితే అయిపోయింది, గంగలక్ష్మి ఏమో ముగ్గులు వేస్తుంది. నిఖిలు ఏం చేస్తున్నారు? మామూలుగా సింపుల్గా అయ్యే ముగ్గులు. ఇదేం ముగ్గు వేసేది? ఇది 7 సుక్కలు ఒకటి వచ్చే వరకు వేస్తాను, మంచిగా ఉంటుంది ముగ్గు. ఏమైంది? దానికి ఏమనుకో వేస్తాను, చక్కెరకు ఏమో గింత సంచి తెచ్చి పోసిండ చక్కెర పెట్టింది. నేను ఆడ నేను గింత చక్కెర సర్వని ఇస్తాను తీసుకున్నాను. మంచిగా సర్వా పొగ చూడించాను రోజున నీళ్ళు బాగున్నా ముత్తాయో 2-3 చిన్న గిన్నెలు కొంటపోయింది. నేను అవన్నీ మంచివేనా? అన్ని మంచిగా, అన్ని బొడ్డు గిన్నెలు గిలాసులు. నేను ఉన్నప్పుడే నేను లేను, నేను ఉండేంటే అద్దంతు. ఏం చేస్తావు అయ్యప్పాయ అంటే మనం ఎండ్లు వేసుకుంటాం, అన్నమైన గిన్నెమైన సలన్నం ఉంటది. ఇప్పుడు నేనే కూర ఉంటది. ముగ్గు మాత్రం మంచిగా వస్తుంది.
మంచిగా లేదా మంచిగా కాకపోతే మంచిగా మంచిగా వస్తాను. నేను కూడా లేవట్టి చూసినట్టయితే మంచిగా ఉన్నది మంచిగా అంటే చేస్తా చూడు ఇటువంటి బతుకు చేసిండే దేవుడు మంచిగా. మా అమ్మమ్మ ఇల్లు మస్తు ఉన్నది కదా, ముగ్గులు వేస్తుంటే అలికేసి ముగ్గులు వేస్తే మస్తు కళ్ళు ఉన్నది మా అమ్మమ్మ ఇల్లు. ముగ్గులు మాత్రం మస్తు ఉన్నాయి. నిఖిల్ నిఖిల్ ఇగో నిఖిల్ ఇగో మా ఇల్లు చూడండి ఎలా ఉందో. మా అమ్మమ్మ ఇల్లు మెచ్చుకున్నదా మా ఇల్లు మెచ్చుకున్నదో కామెంట్ చేయండి. ముగ్గులు మస్తు ఉన్నాయి, సింపుల్గా చూడడానికి మస్తు బాగున్నాయి. ఆ ముగ్గు చూడండి, గంగలక్ష్మి వేసే ముగ్గు సింపుల్గానే ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి చూడడానికి. అది పువ్వా? అదేం పువ్వే? నిఖిల్ రా బాలాడకు రోడ్డు మీద దా. ఇప్పుడు చూడు మంచి కలెక్టున్నాయి. అలికేసి ముగ్గేసుకుంటే అలా ఆకిలి కానీ ఇల్లు కానీ మనిషిని కానీ ఈసి బొట్టు పెట్టుకుని రోటి హీర కూడా చిక్కులు చిక్కులు ఉంటే అట్టిదేనా బూరే అట్టనే మనిషి కూడా అట్లనే. ఇప్పుడు మనం శుభ్రం ఉంటాము, బూరే శుభ్రమే ఉంటుంది. మనిషి అయినా భూమి అయినా ఏదైనా అంతేనా, మనం ఎంత చేసుకుంటే అంత ఉసులు ఉంటుంది, గాంభీరంగా కనపడుతుంది. ఆడి పొద్దున్న నాకు ఎట్లున్నా మంచిగా కానీ పని అంతా తీరినాక ఆడి ఈడ్చి బొట్టు పెట్టుకొని పూలు చక్కగా ఉంటుంది. అప్పుడు ఆడి పని అప్పుడు ఉండదు, పనులన్నీ తీరినాక చక్కగా ఈడ్చుకొని బొట్టు పెట్టుకొని ఆడి చక్కగా అప్పుడు ఏర్పడతాయి. ఉన్నావా నిజంగా? నేను నిజమే కానీ మాకు తెలియదా. చక్కగా గప్పుడు మళ్ళీ బాగానే ఉన్నదా అంటారు అప్పుడు. కానీ పని చేయంగా పిచ్చురు పిచ్చురు ఎట్లు ఎట్లు పని చేయంగా ఇవ్వలమైనా కానీ జిడ్డు జిడ్డు అవుతుంది. మూతి అయినా నెత్తి అయినా ఏదైనా బట్ట అయినా ఏదైనా దాన్ని మనం నెత్తి ఒళ్ళు శుభ్రం చేసుకొని బయలుదేరితే మరి నాన్న కూడా మనసులో మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. అట్లా సరే పిల్లలు అడగా వచ్చిండు అయితే కూడా అన్నాడుగా పిల్ల చక్కగా అంటే ఇప్పుడు కాలం ఏర్పడదు. పొద్దున్న లేచి ఆలోచించి ముంగట అలుకుల ముగ్గులు వేసుకొని పని అంతా తీసుకొని తీసి బొట్టు పెట్టుకొని అన్నం తిని ఆది బయలుదేరని శుభ్రంగా వెళ్తుంది. ఇంటి ముంగటనేమో అలుకు ముగ్గు శుభ్రం ఆడి ఇంత తిరుగుతా అంటే మంచిగా కనపడుతుంది. పిల్లలకి ఇప్పుడు కాదు చూసి పొద్దున చూడాలనగా ఇన్నది వీటి పని తీరినాక ఆడి వీటి బొట్టు పెట్టుకుంటే అప్పుడు ఆడి శుభ్రం. గంగలక్ష్మి అయితే ముగ్గులు వేసుడు అయిపోయింది, మొత్తం వేసుడు అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇంకేనండి ఒక సంతి ఉన్నది, ఆడేసాయి ఒకటేసాయి. ముగ్గులు మాత్రం సింపుల్గా మంచిగా ఉన్నాయి చూడడానికి. ముగ్గులు ఆడొకటి వేసినవా? ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇప్పుడు గంగలక్ష్మి మళ్ళీ ఏం పని చేసేది ఉన్నది ఇంటికాడ? మళ్ళీ ఇప్పుడు గంగలక్ష్మి మా ఇంట్లో పనులు చేస్తుంది అన్ని. ఓకే ఫ్రెండ్స్ బాయ్. కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరికి.